హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మిక్చర్ పొట్లం ఛానల్. నేను మీ లోకేష్ని. ముందుగా మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చి ఉంటే వెంటనే మూవీ రివ్యూస్, వెబ్ సిరీస్ రివ్యూస్ అండ్ మూవీ సెషన్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఈ రోజు మూవీ రివ్యూ వచ్చేసి థియేటర్లో రిలీజ్ అయిన శైతాన్, స్టారింగ్ అజయ్ దేవగన్, మాధవన్ అండ్ జ్యోతిక గారు. అండ్ జనరల్గా నేను ఓటీటీ మూవీసే రివ్యూ చేస్తుంటాను, బట్ ఈ మధ్య ఐ స్టార్టెడ్ టు వాచ్ అండ్ రివ్యూ ద గుడ్ కాంటెంట్ ఫిల్మ్స్ విచ్ ఆర్ గెటింగ్ రిలీజ్డ్ ఇన్ థియేటర్. సో ఇలాంటి మూవీస్కి మౌత్ టాక్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ యాజ్ అ రివ్యూవర్ ఐ వాంటెడ్ టు ఎంకరేజ్ అండ్ కంటిన్యూ దిస్ ఇన్ ఫ్యూచర్ యాజ్ వెల్. సో శైతాన్ మూవీ చూసాక నా ఒపీనియన్ వచ్చేసి బాగుంది అండ్ నాకైతే నచ్చింది కూడా. రన్ టైం కూడా 2 hours 10 minutes తో ఉండడంతో ఎక్కడ కూడా నాకైతే బోర్ కొట్టలేదు. ఫస్ట్లీ ఈ మూవీ టీజర్ చూసాక నా ఒపీనియన్ వచ్చేసి జెన్యూన్ గా చెప్పాలంటే ఏంట్రా టీజర్ ఇలా ఉంది అనిపించింది, అంతగా ఏం నచ్చలేదు. బట్ వన్స్ ట్రైలర్ చూసాక నా అసంప్షన్స్ అన్ని రాంగ్ అనిపించింది. ఈవెన్ ఐ వాజ్ ఎక్సైటెడ్ టు వాచ్ దిస్. ఆ కాన్సెప్ట్ కానివ్వండి, ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానివ్వండి, ఇవన్నీ ఒక మల్టిపుల్ ఫ్యాక్టర్స్ అనేవి రీజన్స్ గా చెప్పొచ్చు. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ నోట్ వచ్చేసి ఈ మూవీ అయితే 2023 ఫిబ్రవరిలో రిలీజ్ అయిన గుజరాతీ ఫిల్మ్ వాష్ మూవీ రీమేక్ అనమాట. సో ఇది నాకు మూవీ చూసాకే తెలిసింది. సో ఒరిజినల్ ఫిల్మ్ అయితే నేను చూడలేదు. యాక్చువల్లీ సర్ప్రైజింగ్ ఫ్యాక్టర్ ఏంటంటే ఇంత ఫాస్ట్ గా ఈ మూవీని ఎలా రీమేక్ చేశారు అనే ఈ విషయంలో అయితే ప్రొడక్షన్ వాల్యూస్ ని ఖచ్చితంగా మెచ్చుకోవాలి. అండ్ ఇంకో విషయం గురించి అయితే చెప్పాలి, మూవీ జానర్ వచ్చేసి సూపర్ న్యాచురల్ థ్రిల్లర్ కదా అని మీరు హర్రర్ సీన్స్ లేక భయపెట్టు సీన్స్ ఎక్స్పెక్ట్ చేస్తారు. సో అలాంటి ఎక్స్పెక్టేషన్స్ అయితే చూడకండి. బట్ మూవీలో యూ విల్ బి సర్ప్రైజ్డ్ విత్ మాధవన్ గారి ఎక్స్ప్రెషన్స్ కానివ్వండి, నవ్వే విధానం కానివ్వండి, అండ్ ద వే డైలాగ్స్ పోర్ట్రే, ఇవన్నీ కూడా మూవీకి యాడ్ ఆన్ అయినాయని చెప్పొచ్చు. అండ్ బీజం వల్ల కూడా మీరు కొన్ని చోట్ల భయపడే ఛాన్స్ అయితే ఉంది. స్టోరీ లైన్ వచ్చేసి కబీర్ అలియాస్ అజయ్ దేవగన్ ఒక ఫ్యామిలీ మ్యాన్ అనమాట. అండ్ అజయ్ దేవగన్ వైఫ్ వచ్చేసి జ్యోతిక, అండ్ వీళ్ళకి ఒక కూతురు కూడా ఉంటుంది. సో ఒక వీకెండ్ రోజు వాళ్ళ ప్లేస్ కి మాధవన్ అయితే వాళ్ళ ఇంట్లోకి రాణిస్తారు. సో మాధవన్ కి కబీర్ గురించి చాలా బాగా తెలుసు. అండ్ వాళ్ళ ఇంట్లోకి అతను వెళ్ళాక అతను వాళ్ళ కూతుర్ని మాధవన్ బ్లాక్ మ్యాజిక్ అయితే చేస్తాడు. సో ఇక్కడ నుండి స్టోరీ అయితే చాలా ఎంగేజింగ్ గా వెళ్తుంది. సో ఈ బ్లాక్ మ్యాజిక్ స్పెల్ నుండి అజయ్ దేవగన్ వాళ్ళ ఫ్యామిలీని ఎలా కాపాడుకుంటాడు అండ్ లాస్ట్ కి ఏమైందని తెలియాలంటే ఈ మూవీ చూడాల్సిందే. కమింగ్ టు పాజిటివ్ పాయింట్స్ ఆఫ్ ద మూవీలోకి వెళ్ళిపోతే స్టోరీ లైన్ వచ్చేసి చాలా సింపుల్ అండ్ ఇంట్రెస్టింగ్, బట్ ఇట్ విల్ కీప్ యూ ఎంగేజ్డ్ బికాస్ ఆఫ్ స్క్రీన్ ప్లే. సో దీనివల్ల మనకి ల్యాక్ ఫీల్ అయితే అనిపించదు. బీజం అయితే బాగా సూట్ అయింది ప్లాట్ కి తగ్గట్టు. అండ్ పర్ఫార్మెన్స్ వైజ్ ఎవరి రోల్ తగ్గట్టు వాళ్ళు బాగా పర్ఫార్మ్ చేశారు. మాధవన్ గారి యాక్టింగ్ గురించి స్పెషల్ గా మాట్లాడుకోవాలి. ఇలాంటి కైండ్ ఆఫ్ రోల్స్ లో హీ ఆల్రెడీ ప్రూవ్డ్ ఇట్. రీసెంట్ ఫిల్మ్స్ అండ్ వెబ్ సిరీస్ కనుక మనం చూసి ఉండే లైక్ ముంబై మేరే జాన్ అండ్ ధోకా రౌండ్ ద కార్నర్, హీ కిల్డ్ విత్ ఎక్స్ప్రెషన్స్ అనే చెప్పాలి. అండ్ ఓవరాల్ రివ్యూ ఆఫ్ ద మూవీ వచ్చేసి వర్త్ వాచింగ్ ఫర్ ద వీకెండ్. అండ్ మీరు కూడా మూవీ చూసాక మీకేం అనిపించిందో ప్లీజ్ డూ కమెంట్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.